ఉమెన్స్ మెగా గేమ్ షో. కానీ ఇవాళ ఇక్కడికి రాబోయే మా వదినలు మాత్రం బంగారాలు. నలుగురు రెడీగా ఉన్నారు, పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ దెం. చెప్పేసా ఏమో అందరు వదినలు నంగనాచులేమో కానీ ఇక్కడికి వచ్చే మా నలుగురు వదినలు మాత్రం బంగారాలు అని చెప్పి నిజంగా బంగారంలాగా ఉన్నారు నలుగురు. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. మీరు ఇంకా చాలా మెరిసిపోతున్నారు శ్యామ్లా గారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు ముందు మీ పేర్లు చెప్పండి. మీ పేరేంటి వదినా? దివ్య. దివ్య ఎక్కడి నుంచి? నేను కుకట్పల్లి భవ్యాస్ తులసివనం నుంచి వస్తున్నాను. ఓకే. నాకు డాన్స్ అంటే పిచ్చి ప్రాణం. ఎంట్రీలోనే అదరగొట్టారు కాదు. మీకన్నా మేము ఎక్కడ అదరగొడతామండి. నేను అదరగొట్టినట్టు కనిపిస్తా అంతే, కానీ మీరు కొడతారు. థ్యాంక్ యూ దివ్య. ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఇంట్లో పిల్లల్ని హస్బెండ్ ని చూసుకోవడమే పెద్ద పని అండి. అందుకే మీకు డాన్స్ బావచ్చు. పిల్లలతో వేస్తూ ఉంటా. అసలు వాళ్ళు అక్కడ వచ్చేస్తుంది సగం డాన్స్ మనకి. నిజంగా అంతే కదా. ఒకటి ఇటు ఒకటి ఇటు ఒకటి ఇటు అలా అంత డాన్సే కదా. నా కూతురు నా డూబ్. అవునా? చాలా బాగా వేస్తుంది అది కూడా. ఒకసారి అక్ష అండ్ ఆరుష్ కి హాయ్ చెప్పరా. అక్ష అండ్ హారుష్ హలో. అండ్ భవ్య తులసివనం వాళ్ళ అందరికి. భవ్య తులసివనం రెసిడెంట్స్ అందరికి కూడా హాయ్. థ్యాంక్ యూ. ఓకే దివ్య, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ సో మచ్. సో అలా మొత్తం ఫ్యామిలీ అంతా సూపర్ డాన్సర్లు అయితే. చాలా. మా ఆయన ఇంకా రీమిక్స్ సూపర్ డూపర్ డాన్సర్. ఇవాళ మనం అందరం పెద్ద కష్టపడక్కర్లే, మొత్తం దివ్య గారు చూసుకుంటారు. షూర్ షూర్. హాయ్ అండి. హాయ్ అండి, నా పేరు నవ్య. నేను వరంగల్ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్, సింగింగ్, యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటాను. ఓకే అండి. రిగార్డింగ్ కుకింగ్, ట్రావెలింగ్ వీడియోస్ అలా చేస్తుంటాను. సమ్ టిప్స్ లైక్ దట్. అలా టిప్స్ అంటే హౌస్ ఇంటికి సంబంధించిన చిట్కాలా, వంటింటి చిట్కాలా? ఆల్ టైప్స్, ఆల్ మిక్స్ అండి. ఆల్ మిక్స్. ఓకే. ఇప్పుడు దివ్య గారి కోసం ఒక చిట్కా చెప్పమంటే ఏం చెప్తారు? చెప్పండి. దివ్య గారితో చిట్కా అంటే అప్పుడు అంటే కొంచెం ఎక్కువ ఎనర్జీగా ఉంటారు ఆవిడ, కొంచెం తొందరగా అలసిపోవచ్చు, చాలా పనులు చేస్తుంటారు. కొంచెం రిఫ్రెష్ గా ఉండాలంటే ఐస్ క్యూబ్ ఉంటుంది కదా, ఐస్ క్యూబ్ క్లాత్ లో వేసుకొని పెట్టుకుంటే రిఫ్రెష్మెంట్ చాలా బాగా అవుతుంది. థ్యాంక్ యూ నవ్య గారు. ఐస్ అంటే ఇవి వస్తున్నాయి కదా ఓకే, అందుకని అన్నమాట. ఓకే ఫైన్. సో నవ్య గారు ఇలాంటి టిప్స్ ఇంకా ఇవాళ మాకు మీరు రౌండ్ కి చెప్తూ ఉండాలి. ఓకే షూర్. ఓకేనా? మా వంటలు కూడా ఫాలో అవుతారు చక్కగా. చూసారుగా, ఎప్పుడైనా మీకు టైర్డ్ గా అనిపించినప్పుడు జస్ట్ ఐస్ క్యూబ్ తీసుకుని క్లాత్ లో వేసి అలా పెట్టేసుకుంటే రిఫ్రెష్ అయిపోతామంట. ఇది టిప్ నెంబర్ 1. #tip2 కమింగ్ సూన్. సో స్టే ట్యూన్డ్. మా బాబు మీ బాబుకి హాయ్ చెప్పమన్నాడు, ఇషాన్కి. ఓ మీ వాడు మా వాడికి మన ఇద్దరం ఏంటి ఇక్కడ? మీ వీడియో చూస్తుంటాం, మీ యూట్యూబ్ వీడియోస్ చూస్తుంటాము. మీ బాబు కీబోర్డ్ ప్లే చేసిన వీడియో మా బాబుకి బాగా నచ్చింది అనమాట. మా బాబు కూడా చాలా బాగా ప్లే చేస్తాడు అనమాట కీబోర్డ్. నైస్. వెరీ నైస్. మీ బాబుని చూసి ఇప్పుడు స్టార్ వనిత ప్రోగ్రామ్ వస్తుందా అని తెలిసి వాళ్ళ బాబుకి హాయ్ చెప్పమ్మా అని చెప్పాడు. థ్యాంక్ యూ. బాబు పేరు? ఆశ్రిత్. థ్యాంక్ యూ ఆశ్రిత్. డెఫినెట్ గా అండి మీరు పంపించిన ఈ మెసేజ్ నిషాన్ గారికి డెలివరీ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ నవ్య గారు వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ అండి. హాయ్ శ్యామ్లా. హాయ్, మీ పేరు? నా పేరు సునీత. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. సునీత గారు మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. కుకింగ్ అంటే బాగా ఇష్టం. బేకింగ్ కూడా చేస్తాను బాగా. ఓకే. మేము ఏంటో చాలా సార్లు బేక్ చేద్దాం అనుకుంటాం గానీ అది ఒక్కసారి కూడా కేక్ లో రాదు. ఎందుకు? లేదండి, రకరకాలుగా వస్తుంటది. ఒకసారి ఏమో గట్టిగా అయిపోయిన ఇటుక ముక్కలాగా, ఇంకొకసారి ఏమో మాడిపోయి. అది మనమే తినాలి. బేక్ చేయాలా? అలా ట్రై చేస్తూ బాగా అవుతుంది ఒక రోజు. ఓకే, తెప్పించుకుందామండి. అంతే. షూర్ అయితే బాగా బేక్ చేస్తారు. మా పాప మీ ఫ్యాన్ అండి. మీ వనిత షో అయితే ఫేవరెట్. స్కూల్ నుంచి వచ్చి గానీ అంటది, అమ్మ టీవీ పెట్టు,
శ్యామ్ లాంటి వస్తుంది అని. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా పాప అడిగానని పేరు చెప్పండి. కృషిక. హాయ్ చెప్పండి. హాయ్ రిషిక, హలో అండ్ గుడ్ టు హియర్ దట్ పిల్లలు చూస్తున్నారంటే Yes. సో ఐఎమ్ ఫీలింగ్ రియల్లీ వెరీ హ్యాపీ రా. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా ఫ్యామిలీ షో అండి, ఎవరైనా చూడొచ్చు. ఇట్స్ నాట్ వెరీ చాలా పిల్లలు బాగా కూడా చాలా entertain ఎంజాయ్ చేస్తారు. చేస్తున్నారు. Thank మీ you. బెలూన్స్ బ్లాస్ట్ చేసింది అయితే పిల్లలు బాగా ఇష్టం. ఇష్టపడుతున్నారు అంటే ఎంత వస్తుంది అవును, story అవును. ఏంటి? మమ్మీ 70 వచ్చింది ఆంటీకి అలా చాలా ఇంట్రెస్ట్. ఇవాళ మమ్మీకి ఎంత వస్తుందో చూద్దాం రిషిక. ఓకే సునీత Thank you. గారు, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ వేదాంత గారు. హాయ్, హాయ్ శ్యామల. మీ పేరు? నా పేరు దీపిక, నేను కొత్తగూడెం నుంచి వచ్చాను. ఓకే దీపిక, మీరేం చేస్తుంటారు? నేను యూట్యూబర్. యూట్యూబర్. అంతేకాకుండా ఇంట్లో ఖాళీ టైంలో మా బాబుతో అన్ని ట్రై చేస్తూ ఉంటాను. కొత్త కొత్త డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. Dialogues ఆ? చిన్న చిన్న రీల్స్ చేస్తాం, పెద్ద పెద్ద డైలాగ్స్ ఉంటాయి కదా, అలాంటివి మా బాబుకు కూడా ఇష్టం అన్నమాట. ఇద్దరం కలిసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము. ఓకే. కవితలు రాస్తూ ఉంటాను. ఈ మీలో పొడుపు కథలు అడుగుతూ ఉంటారు కదా, ఇవన్నీ మా బాబు రాగానే మా బాబుని అడుగుతాను అనమాట. ఈ రోజు శ్యామల అక్క అంటాడు మిమ్మల్ని. శ్యామల అక్క అడిగిందంటే నీకు అక్కనారా అంటే అవును అక్కే. అనొచ్చు, అక్క అయినా పర్లేదు, ఆంటీ అన్నా పర్లేదు, అమ్మమ్మ అన్నా పర్లేదు, ఐ డోంట్ మైండ్. రిలేషన్ ముఖ్యం బిగులు, రిలేషన్ ముఖ్యం. వసే గిసే అనుకుంటా. ఒక్కసారి మా కొత్తగూడెం అందరికి హాయ్ చెప్పరా. కొత్తగూడెం అందరికీ కూడా హాయ్. ఎండలు మండిపోతుంటాయి ఆ place లో, ఈ వాటికి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ మీరు ఇవాళ బాగా ఆడండి దీపిక. వెల్కమ్ టు ది షో. నేను మీకోసం ఒక కవిత చెప్పాలనుకుంటున్నా. కవిత చెప్తారా? చెప్పండి. మీరు రాసిందా మీ బాబు రాసిందా? అంటే నేనే రాశాను, మా ఓకే, బాబు చెప్పండి. కాదు. మా బాబు ఇంకా అంత ఎదగలేదు, ఎంత వయసు వాడిది? వాడు 2nd క్లాస్. ఓకే, వాడికి ఇంకా రాసే టైం చాలా ఉంది. ఓకే, మీరు చెప్పండి. నెలవంక లాంటి నీ నుదుటకు కుంకుమ అందం, నీ పెట్టుకోలే నీ సోగ కన్నులకు కాటుక అందం, పెట్టుకోలే నీ సొట్ట బుగ్గలకు సిగ్గులు అందం. సొట్టలేదు. అంటే మేము అలా అయ్యో, ఊహించుకుని పర్లేదు, రాసుకున్నాం చెప్పండి. అన్నమాట. నీ అదరాలకు చిరునవ్వు అందం, ఐదు ఉంది. నీ చీర కట్టకు చేరేలే. నీ ఒంపు సొమ్ములకు చీర కట్ట అందా. ఇప్పుడు అదే అనబోయాను, నేను ఏదైతే రాసుకుని వచ్చానో అవి ఏది మీరు ఈరోజు చేయలేదు అని. మీ ఒంపు సొంపులకు చీర కట్ట అందాం, ఒక్కటి మాత్రం చేస్తున్నారు, అదే లాస్ట్ లైన్. స్టార్ వనితలో మీ యాంకరింగ్ చూసే వారికి కనువిందం. ఇది ఫిక్స్. థ్యాంక్ యూ సో మీ మచ్. షోస్ చూసి అవన్నీ రాసుకుంటూ వచ్చాను. ఈ రోజు మీరు నా కోసం అవన్నీ వేసుకోకుండా వచ్చారు. అంటే రెగ్యులర్ గా చీరలే అవుతున్నాయి కదా అని కొంచెం ఏదో ఇవాళ చాలా different, ఎండాకాలం కదా, చాలా కొంచెం అక్కడక్కడ beautiful గాలి weather. ఆడుతుందని చెప్పి కొంచెం. థ్యాంక్ యూ దీపిక అండ్ వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇంట్రొడక్షన్స్ అండి. చూసారుగా మా నలుగురు వదిళ్ళు మామూలుగా లేరు అసలు. నిజంగా నేను చెప్పినట్టు నేర్చిన ఇంట్రొడక్షన్ కి తగ్గట్టు బంగారాలాగా ఉన్నారు. సో చంపేద్దాం ఇవాళ ఎపిసోడ్. రెడీ? చూసేద్దాం. Yes. ట్రోఫీ ప్లీజ్. సో ఇది ఇవాళ మీరు గెలుచుకోబోయే ట్రోఫీ, స్టార్ వనిత ట్రోఫీ. ఎవరు టైటిల్ గెలుస్తారో వాళ్ళకి మాత్రమే దక్కుతుంది. ఆల్ ది బెస్ట్. సో ముందు ఒక చిన్న గేమ్ తో మన స్కోర్లు సంపాదించుకుందాం, ఆ తర్వాత రౌండ్స్ ఆడదాం. గేమ్ ఇది ఇద్దరు ఆడతారు. దివ్య గారు అండ్ నవ్య మీరిద్దరు ఆడతారు ఫస్ట్, తర్వాత సునీత గారు అండ్ మీరిద్దరు ఆడతారు. ఓకే, ఫస్ట్ ఇద్దరిటి వచ్చండి. ఒక లిటు ఈ బాల్ ఉంది కదా, తీసుకుని ఈ బల్ల మీద ఇలా ట్యాప్ చేసి అలా బయటకి ఎగిరిపోకుండా మళ్ళీ ట్యాప్ చేసి ఇలా క్యాచ్ పట్టాలి. పట్టామా? పట్టిన తర్వాత దీనికి ఒక హోల్ ఉంది, ఆ హోల్లోంచి గ్లాస్లోకి ఆ బాల్ పడాలి. అప్పుడు మీకు 20 కాయిన్స్ వచ్చినట్టు. సో 100 కాయిన్స్ గెలవచ్చు, అది గేమ్. ఓకే దివ్య గారు, కింద పడిపోతే కనుక మీరు ఇలా గ్లాస్లో పడేసేటప్పుడు బాల్ కింద పడిపోతే ఇంకో బాల్ తీసుకుని మళ్ళీ ట్యాప్ చేసి మళ్ళీ క్యాచ్ పట్టి మళ్ళీ హోల్లోంచి గ్లాస్లో పడేయాలి. ఎక్కడ మిస్ అయినా మళ్ళీ ట్యాప్ నుంచి స్టార్ట్ చేస్తాం మనం. ఓకే, గ్లాసులు అయితే పడవు, అవి అంటించేసాం. ఓకే, బాల్ జాగ్రత్తగా గ్లాసులో పడేలా చూసుకోండి. మీరు ఎక్కడి నుంచైనా మొదలెట్టుకోండి, నాకు గ్లాసులు అన్నిట్లోనూ బాల్ ఉండాలి. ఒకవేళ ఫస్ట్ ఎవరైతే 5 గ్లాసుల్లో బాల్స్ వేసేస్తారో పక్క వాళ్ళ గేమ్ అప్పటికి ఎన్ని బాల్స్ వేస్తే అన్నే కౌంట్ అవుతాయి, అక్కడితో ఆగిపోతుంది గేమ్. ఓకేనా? రెడీ, స్టార్ట్. ఒకటి వేస్తారు దివ్య గారు, నవ్య గారు ఇద్దరు కూడా సూపర్. కేర్ఫుల్, కంగారు పడద్దు. ఆల్రెడీ వేసుకున్న గ్లాస్ అని జాగ్రత్తగా చూసుకోండి, దాన్ని పడేసుకోవద్దు కంగారులో. వేసేసారు 3 ఇవిడ ఆల్రెడీ దివ్య గారు. ఆహా, ఇంకొక్కటే గ్లాస్ ఉంది ఇక్కడ నవ్య గారు. ఇద్దరికి ఒక్కొక్క గ్లాస్ ఉంది, ఎవరేస్తారో చూద్దాం. అయిపోయింది, నవ్య గారు. దివ్య గారు వేస్తారు. మొత్తం 1 2 3 4 5 గ్లాసెస్ ఫిల్ చేశారు అండ్ 100 కాయిన్స్. థ్యాంక్ యూ.
డాన్సులే కాదు ఆటలు కూడా బాగానే ఉన్నాయి. ఓకే అండ్ మీకు Thank you. 80 కాయిన్స్. ఓకే థ్యాంక్ యూ. ఓకే సునీత గారు అండ్ దీపిక గారు ఇప్పుడు రండి. రెడీ అండ్ 3, 2, 1 గో. ట్యాప్ చేసి క్యాచ్ పట్టాలి. ఓకే నైస్. డబుల్ టాప్స్ పడచ్చా? పడచ్చు, జస్ట్ ట్యాప్ చేసి క్యాచ్ పట్టడమే కావాలి మాకు అంతే. ఇద్దరు చాటల్లో కొట్టేసుకునేలా ఉన్నారు. ఈవిడ ఆవిడకి ఈవిడికి సునీత గారు ఏంటో ఎత్తుక్కుంటున్నారు. కన్నం ఎక్కడుంది, గ్లాస్ ఎక్కడుంది, రెండు కనబడితే బాల్ ఎక్కడ పోతుంది. అరే బాల్స్ అన్ని బయట పడిపోతున్నాయి శ్యామల. ఓయ్ దీపిక గారు కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. కంగారు పడుతున్నారండి అంతే. వీళ్ళిద్దరు ఎంత కూల్ గా ఆడారు అసలు. అసలు దివ్యలాగా ఆడాలా, నవ్య గారు లాగా ఆడినా ఒక 80 కాయిన్లు వస్తాయి. మీరు అల్ల కల్లో స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. అంతే కరెక్ట్. ఫినిష్. ఆగం అయిపోయింది అక్కడ. అయిపోయింది మొత్తం. అన్నిట్లో వేసుకున్నారా? కంగారులో ఏదైనా వదిలేసారా? వేసాను. ఓకే మొత్తం అన్ని గ్లాసుల్లో ఉన్నాయి 100 కాయిన్స్. థ్యాంక్ యూ. అండ్ మీరు 80 కాయిన్స్. Thank you. ఒక్కటి మిస్ అయింది. సో దివ్య గారు 100, నవ్య 80 అండ్ దీపిక 100, సునీత 80. ఇలా స్టార్ట్ చేసాము. చూద్దాం ఎవరు విన్ అవుతారో, ఎవరు స్టార్ వనిత ఈ షీల్డ్ తీసుకెళ్తారో. రౌండ్ స్టార్ట్ చేసేద్దామా? ఆడేద్దాము మనం మొదటి రౌండ్. చెప్పుకోండి చూద్దాం. సో ఇది ఫస్ట్ రౌండ్. ఈ రౌండ్ లో మొత్తం 4 కార్డులు ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కార్డ్ చూస్ చేసుకుంటారు. ఆ కార్డ్ లో ఉన్న ఇద్దరు సెలబ్రిటీస్ ఎవరో ఒక్కొక్కళ్ళు గెస్ట్ చేస్తారు. 30 సెకండ్స్ టైంలో గెస్ట్ చేసేస్తే మీ గెస్ కరెక్ట్ అయితే 2 బెలూన్స్ బర్స్ట్ చేసే ఛాన్స్ ఎక్కడివైనా. ఓకే మీరు ఒకవేళ చెప్పలేకపోతే మీ క్వశ్చన్ పక్క వాళ్ళకి వెళ్తుంది. ఇక్కడ కూడా అంతే, మీరు చెప్పలేకపోతే మీ పక్క వాళ్ళు ఆన్సర్ చేస్తారు. వాళ్ళు ఆడేటప్పుడు కూడా అంతే, వాళ్ళు చెప్పలేకపోతే మీకు వస్తుంది ఛాన్స్. సో రెడీ? ఫస్ట్ దివ్య గారి దగ్గర నుంచి మొదలెడదాం. ఏ కార్డ్ కావాలి దివ్య గారు? 2. ఈ ఇద్దరు ఎవరు? ఏమో నితిన్. అటు వచ్చి చూడొచ్చా? రండి రండి, మీరు ఎట్టన్నా రావచ్చు. అటు ఇటు మొత్తం మీదే. ఏ నితిన్ అన్నారు, బి ఎవరు అనుకుంటున్నారు? రష్మిక. బి రష్మిక. ఓకే అంత ఒంగుంటే కానీ కనబడలేదు ఏమిటో రష్మిక గారు. బి రష్మిక, ఏ నితిన్. సునీత మీరేమన్నా మారుస్తారా ఆర్ సేమ్? ఏ నితిన్, బి సమంత అనుకుంటున్నా. బి శామ్ అనుకుంటున్నారు మీరు. ఫైన్ ఓకే. అండ్ మీరు? రష్మిక నితిన్ అనుకుంటున్నా. రష్మిక అండ్ నితిన్. ఓకే చూద్దాం. ఆప్షన్ ఏ రివీల్ చేయండి. ఇట్ ఈస్ నితిన్ గారు. రైట్ ఆన్సర్ దివ్య. థ్యాంక్ యూ. బి కూడా చూద్దాము. ఇస్ ఇట్ శామ్ ఆర్ రష్మిక? రష్మిక. తెలుసుగా సినిమా? ఏ సినిమాలో పాట ఇది? భీష్మ. భీష్మ మూవీ సాంగ్. వీళ్ళిద్దరు కలిసి చేసిన మూవీ. నితిన్ అండ్ రష్మిక అండ్ బ్యూటిఫుల్ డాన్స్ బై దివ్య గారు. ఇప్పుడు స్కోర్ ఎంత వస్తుందో చూడాలి. కింద పడిపోయింది. స్కోర్ ఎగిరిపోయింది. ఓకే చూద్దాం. 90 కాయిన్స్. 70 కాయిన్స్. గుడ్ స్కోర్. థ్యాంక్ యూ. గుడ్ గెస్. థ్యాంక్ యూ. సునీత గారికి సమంతలా కనిపించారు రష్మిక గారు. ఇప్పుడు ఆవిడకి వచ్చే కార్డులలో ఉండే సెలబ్రిటీలు ఎలా కనబడతారు? సునీత గారు రెడీ? ఎస్. ఏ కార్డ్ కావాలి చెప్పండి. ఫస్ట్ కార్డ్ 1. ఆహా. ఏ అలీ. బి బ్రహ్మానందం అనుకుంటున్నా. కదా? ఫిక్సా? ఎస్. ఆయనేనా? ఎస్. ఓకే కాట్రవల్లి మీరేనా? చూద్దాం. మీరు కూడా అంతేనా? అంతే. ఈజీగా ఇచ్చారు మరి మీరు కదా. Clear గా ఉంది. ఆవిడ ఇందాక సొట్ట బుక్కలని కవిత చెప్తే ఇక్కడ ఉన్నాయి సొట్ట బుక్కలు. కరెక్ట్. మీరు అంతేనా? సేమ్ ఆప్షన్. సేమ్ అలీ గారు బ్రహ్మానందం చూద్దాం. గారు. ఆప్షన్ ఏ. ఇట్ ఈస్ అలీ గారు. రైట్ ఆన్సర్.
థ్యాంక్ యూ. అండ్ బి చూద్దాం. Don't mess with the fire. When fire fights the fire. అలీ గారు, బ్రహ్మానందం గారు, ద టూ సూపర్ Legends కమెడియన్స్ of అండ్ industry. లెజెండ్స్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ. సూపర్ అండి. ఎన్ని సినిమాలు, ఎంత బాగా నవ్వించారు కదా అసలు. అవునండి. అసలు బ్రహ్మానందం గారిది అయితే ఆ దేవుడిని చూడగానే ఒకసారి ఏంటి ఎలా చేయండి దివ్య గారు ఒకసారి. ఒక మేనరిజం సినిమాకి కదా. సో ఎస్, అలీ గారు అండ్ బ్రహ్మానందం గారు రైట్ ఆన్సర్స్ కాబట్టి 2 బెలూన్స్ బర్స్ట్ చేయొచ్చు. ఫస్ట్ పింక్. పింకా? ఓకే. 60 కాయిన్స్. 70 కాయిన్స్. దివ్య గారేమో 260లో ఉన్నారు. సునీత గారు ఇప్పుడు ఇవి కూడా యాడ్ అయ్యాక 210లో ఉన్నారు. ఓకే. అండ్ ఇప్పుడు నవ్య గారి దగ్గరికి వద్దాం. నవ్య గారు 2 కార్డులు ఉన్నాయి. ఏ కార్డ్ కావాలి చెప్పండి. 3. దేవుడా. కార్డ్ 3 ఆప్షన్స్ ప్లీజ్. ప్రభుదేవ గారు ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ. బి. ఒకసారి రావచ్చా అక్కడికి? రండి రండి రండి. అది నగ్మ కాదు. చూడండి బాగా. తెలియట్లేదండి. నవ్య నువ్వేనేమో. ఆర్తి అగర్వాల్ లాగా పక్కనే అనిపిస్తుంది. చెప్పారా మీరు? టైం అయిపోతుంది. ఆర్తి అగర్వాల్ అనుకుంటున్నా. ఆర్తి అగర్వాలా? ఓకే రండి. ఆప్షన్ ఏ ప్రభుదేవా అండ్ బి ఆర్తి అగర్వాల్ అనుకుంటున్నారు. దీపిక? ప్రభుదేవ గారు సెకండ్ అర్థం కావట్లేదు. మెహరీన్ తెలియట్లేదా? వేసుకోండి ఏదో ఒకటి. నో, ఏదో ఒకట. మెహరీన్ అనుకుంటున్నాను. మెహరీనా? ఓకే. అబ్బో, మీరు చెప్పండి, మీరు ఎవరు అనుకుంటున్నారు? నగ్మ అనుకుంటున్నా. జూనియర్ ఎన్టీఆర్ తో అత్తలా క్యారెక్టర్ వేసింది కదా. నగ్మా. ఓకే. ఆప్షన్ బి నగ్మా అండ్ ఏ ప్రభుదేవ గారు. ప్రభుదేవ గారు. Obviously, Okay. king of వీళ్ళేమో dance. నగ్మా అంటున్నారు. సో చూద్దాం ఎవరో. ఆప్షన్ ఏ అయితే ప్రభుదేవ గారేనా కాదా చూద్దాం ఫస్ట్. ఎస్, ఇట్ ఈస్ ప్రభుదేవ గారు. రైట్ ఆన్సర్ నవ్య. ఆప్షన్ బి ఆర్తి అగర్వాల్ గారు అయితే కాదు. చూద్దాం. ఆప్షన్ బి ప్రేమికుడు మూవీ అండ్ సూపర్ సాంగ్స్. అసలు ఇప్పటికీ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఎప్పుడు వినిపించినా. అండ్ ఎస్, ఒకటి కరెక్ట్ కాబట్టి ప్రభుదేవ గారు ఒక బెలూన్ పగలగొట్టచ్చు. ఓకే, ఇక్కడ పలుకు. ఇక్కడేనా? 80 కాయిన్స్. పర్లేదు, ఉన్నది ఒకటైనా మంచిది వచ్చింది. ఇప్పుడు దీపిక గారు ఒక కార్డు ఉంది, చూసేద్దాం. ఈజీది ఇవ్వండి కదా. ఈజీది కావాలా? ఫస్ట్ 2 అలీ గారు, బ్రహ్మానందం గారు అలాగా. చూద్దాం ఏమున్నాయో ఆప్షన్స్. బి ఎన్టీఆర్ గారు. ఏ ఈమె పేరేంటి? చూడండి. ఏం చెప్పచ్చా? నేను చెప్పొచ్చా? చెప్తురుగా. ఆగండి ఆగండి ఆగండి. నా తర్వాత మీరు. అంతేగా. ఈమె పేరు ఆ, కొంచెం గట్టి కొట్టుకోండి. కాదండి. మేము కొట్టాలా దీపిక? ఏ సినిమాలు తెలిస్తే పోనీ సినిమా పేర్లు చెప్పండి, ఆవిడ పేరు తెలియకపోతే. రావణ రావణాసుడా? టైమ్ అప్ దీపిక. ఆప్షన్ పూజా బి హెగ్డే. పూజా హెగ్డే. ఆప్షన్ ఏ పూజా హెగ్డే, బి ఎన్టీఆర్ అనుకుంటున్నారు మీరు. ఓకే. నవ్య మీరు? పూజా హెగ్డే. పూజా హెగ్డేనా మీరు? సేమ్. ఓకే. మీకు ఉప్పు వచ్చిందా ఇక్కడ నుంచి? లేదండి, నాకు పేరు గుర్తు రావట్లేదు సడన్ గా. టైం అయిపోయింది కదా. టైం అయిపోయాక గుర్తొచ్చింది మీకు? లేదండి, చెప్పాను కదా. In నాకు తన time- పేరు గుర్తు రావట్లేదు. In తను time తెలుసు. మీరు ఎన్టీఆర్ గారు అని చెప్పారు. అవన్నీ నాకు అది చెప్పారు. ఆలోచిస్తూ ఈ పేరు నాకే ఆలోచించలేదు వస్తుంది, చెప్పిన నాకే తర్వాతనే. వస్తుంది. So, లేదండి, నేను చెప్పాను కదా. ఆప్షన్ బి ఒకటి మీది ఎన్టీఆర్ అండ్ మీరు పూజా హెగ్డే. అక్కడ రైట్ అయితే మీకు ఒక నేను ఛాన్స్ చెప్పిన వస్తుంది. తర్వాతే కదా తను కూడా చెప్పారు పూజా హెగ్డే. వాళ్ళు చెప్పిన తర్వాత నేను చెప్పలేదు కదా. కానీ ఇన్ టైమ్ లో చెప్పాలి కదా. చూద్దాం అసలు ఎవరున్నారు. ఆప్షన్ ఏ ఎవరు చూపించండి. ఇట్ ఈస్ పూజా హెగ్డే. బట్ ఛాన్స్ నవ్య గారికి వెళ్తుంది బికాస్ టైం తర్వాత చెప్పారు కాబట్టి. అండ్ ఆప్షన్ బి చూద్దాం. అండ్ ఇట్ ఈస్ ఎన్టీఆర్. ఫస్ట్ మీరు వచ్చి ఒక బెలూన్ పగలగొట్టండి. అండ్ ఇట్ ఈస్ 80 కాయిన్స్. వావ్. నవ్య గారు మీకు ఇంకొక ఛాన్స్ థ్యాంక్ వచ్చింది. యూ సో మచ్. రాగానే ఎంత ఆనందం వచ్చిందో. పదండి. ఇటు అటు 2 ఉన్నాయి ఇక్కడ, ఏదో ఒకటి పగలగొట్టండి. 80 కాయిన్స్. బాగా గెస్ చేశారు, బాగా కాయిన్లు తెచ్చుకున్నారు, స్కోర్లు కూడా బాగున్నాయి అందరివి. కానీ లీడింగ్ లో ఉన్నది మాత్రం దివ్య గారు. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాము. లెట్స్ ప్లే గోల్డెన్ ఆఫర్. షూర్.
గోల్డెన్ ఆఫర్ తో నేను రెడీ. ఎక్కువ స్కోర్ ఉన్న వాళ్ళు ఫ్రీగా దీన్ని ట్రై చేయొచ్చు. వస్తే 80 కాయిన్లు వాళ్ళ స్కోర్ లో యాడ్ అవుతాయి. 2 బార్స్ ని బయటికి తీసేయగలిగితే. లేదు చిన్న బార్ ఒకటే వచ్చిందంటే 30 కాయిన్స్ వస్తాయి. పెద్ద బార్ ఒకటి తీస్తే 50 కాయిన్స్ వస్తాయి. మొత్తం 80 గెలవచ్చు. ఓకే. అండ్ సెకండ్ లీడ్ లో ఉన్న వాళ్ళు నవ్య, మీరు ఆడాలంటే మాకు 10 కాయిన్స్ ఇవ్వాలి, అప్పుడు ట్రై చేయగలరు. వస్తే 80 వచ్చేస్తాయి యాజ్ యూజువల్ గా. మీరిద్దరూ ఆడాలంటే 20 కాయిన్స్ మాకు ఇచ్చి ఆడాల్సి ఉంటుంది. ఫైన్. అండ్ ముందు దివ్య గారితో స్టార్ట్ చేద్దాం. రండి దివ్య. 2 బయటికి తీస్తే 80 కాయిన్స్ వస్తాయి దివ్య గారు. అంటారా? తీసేయచ్చు, తీయండి. ఒక మంచి పాట పెడతాం, దానికి చక్కగా డాన్స్ వేసుకుంటే ఆ ఊపులో మీరు ఇదేంటి ఏవైనా తీసేస్తారు. డాన్స్ లో చేయి లోపలికి పోదుగా. పోతుంది పోతుంది పోతుంది. కమాన్ రెడీ, తీయండి. ఆవిడే అమ్ముందంటే ఇలా టర్న్ చేయండి దాన్ని. సాఫ్ట్ గా ఉన్నది అరచేతిలో పెట్టుకోండి. కేర్ఫుల్ అండి, కేర్ఫుల్ అండి. ఓకే. స్ట్రైట్ గా బార్ చేసుకో. అంతే, అలా తీయండి బయటికి జాగ్రత్తగా. కష్టం. చెయ్యి బారు ప్లేస్ సరిపోట్లా, కొంచెం ట్రై చేయొచ్చు. ఇలా ఇలా పట్టుకోండి, ఇలా ఇలా. ఇప్పుడు తీయొచ్చు. 30 కాయిన్స్. రెండోది కూడా అలాగే తీయండి. కేర్ఫుల్ కేర్ఫుల్. అంతే, అలాగే లాగేయండి బయటికి. వచ్చేసి చెప్పారా అసలు తీస్తే పాట వేస్తారు, పాటకి డాన్స్ చేయాలని ఎందుకైనా తీస్తారు. మొత్తం 80 కాయిన్స్ అండి. సూపర్. థ్యాంక్ యూ. ఇలా ట్రై చేస్తుంటే ఆవిడ రాలేదు ఆవిడకి. అప్పుడు కొంచెం ఫింగర్స్ ప్లేస్మెంట్ చేసుకుని తీస్తే అప్పుడు ఈజీగా 2 వచ్చేసాయి. బరువు ఉన్నాయి కానీ ఇలా తీస్తే వచ్చేస్తాయి. అది టిప్ కూడా వచ్చేసింది మనకి. నవ్య గారు రెడీ. -10 కాయిన్స్. చూసారుగా ఎలా తీయాలో కూడా చెప్పారు. చాలా అలాగే తీయండి. అటు ఇటు తిప్పితే అది రాదు. చాలా అంటే చాలా బరువు. అంతే అంతే అంతే. తీసేయండి తీసేయండి. గుడ్. పెద్దది కూడా అలాగే తీయండి. ఇది ఇంకా బరువు ఉంటుంది నవ్య, చూసుకోండి. కేర్ఫుల్ కేర్ఫుల్ నవ్య గారు. చెయ్యి సూపర్, బాగా తీస్తారు. అవును, మీరు ఏదో అడుగుతా అన్నారు, ఇక్కడ అడిగండి. పొడుపు కదా అడుగు. అడిగండి. వింత కాదు, విడ్డూరం లేదు, కానీ ఎవరైనా నోరు తెరుస్తాడు. ఏమిటది? వింత లేదు, విడ్డూరం లేదు, కానీ అందరూ నోరు తెరుస్తారు. అది వస్తే ఎవరైనా నోరు తెరుస్తారు. ఆకలి. నేను చెప్తా. ఆకలిస్తే నోరు నేను తెరుస్తాను చెప్తా, కదండి తినడానికి. ఆవలింత. నైస్ క్వశ్చన్ అండ్ నైస్ గేమ్. కష్టపడతారు అనుకున్నా గానీ బానే తీసేసారు టక్కుమని. మీరేంటి? నేను అడుగుతా. అడగండి అడగండి. తెల్లని పోలీసుకి నల్లని టోపీ. తెల్లని పోలీస్కి నల్లని టోపీ. జుట్ట కాదు, అందరూ తెల్లగా మీలాగా ఉండరు కదండి. మీరు కూడా తెల్లగానే ఉన్నారు కదా. అగ్గి పెట్టి. అగ్గి పుల్ల. అగ్గి పుల్ల. ఓకే ఓకే ఓకే. నైస్. చాలు చాలు చాలు, ఇవాళకి ఈ క్వశ్చన్లు చాలు మనకి. నెక్స్ట్ ఆడాల్సింది ఎవరు? సునీత గారు. మీరు ఆడాలంటే నాకు 20 కాయిన్స్ ఇవ్వాలి. ఓకే, -20 కాయిన్స్. సునీత గారు ట్రై చేద్దామా? ఓకే. ఇద్దరు 80 తీస్తారు. ఇప్పుడు మనం ఏంటి పరిస్థితి? అంతేనా? అంతే. తీసేయండి. కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి. మీరు పట్టుకున్నది కరెక్టే. ఇలా 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 కార్నర్ లో పట్టుకోవాలి. ఇలా తీయండి. ఇంతసేపు దివ్య గారి పక్కన ఉన్నారు, అడగచ్చు కదా ఎలా తీయాలో ఏంటో. చెప్పానండి, వినాలి. మనం చెప్పినా వినొద్దు, అర్థం కావద్దు. రండి సునీత గారు, లిఫ్ట్ లిఫ్ట్. స్టార్టింగ్ లో పట్టుకో. అదిగో దివ్య గారు చెప్తున్నారు, వినండి. స్టార్టింగ్ లో పట్టుకో. ఇట్లా బరువు ఉంది. లిప్ లిప్ లిప్. 2 హ్యాండ్స్ పెడితే ఎలా వస్తుంది గారు? అంటే ఆవిడ సన్నగా ఉన్నాయి. 2 పడతాయి కానీ రాదు. రాదా? ఇట్లా పట్టుకోండి. మొయ్యాలి కదా. మీరు నేను కలిపి
కంగ్రాచులేషన్స్. అమ్మయ్యా ఈవిడ కూడా తీస్తారు 80 కాయిన్లు సునీత గారికి కూడా వచ్చేసాయి. ఇప్పుడు టెన్షన్ అంతా దీపికాకే. ముగ్గురు తీసేసారు. ఇప్పుడు మనం తీయాల్సిందే ఎలా అయినా సరే. అనుకుంటున్నాను కానీ దాన్ని నేను మొయ్యలేమో అనేమో మోసేస్తారు. ఆగండి, తీయాలని అనుకున్న వాళ్ళు చాలా మంది తీశారు. -20 కాయిన్స్. మీ చేతికున్న వజ్రాభరణాలు తీస్తారా? తీసేసాను. ఓకే, ట్రై చేయండి. బాంబోయ్ ఒకటే లెగట్లేదు. అగో ద ప్రో ఇస్ హియర్. యూ కెన్ టేక్ టిప్స్. దివ్య గారు ఉన్నారు, నవ్య ఉన్నారు, సునీత ఉన్నారు. అందరూ తీసుకోండి. ఇది తీసేటప్పుడుందండి. చిన్నగా అయిపోయింది. ఆడవాళ్ళు ఎక్కడైనా తగ్గుతారేమో గానీ నువ్వు తీయాలి. అమ్మో ఇప్పుడు వీళ్ళందరూ చేస్తారంటే మనకి అస్సలు ఇంకా తగ్గేదేలే. అంతే. సూపర్ 80 కాయిన్స్. నేను అసలు ఫస్ట్ నుంచి చూస్తుంటే ఎప్పుడు అనుకునేదాన్ని అమ్మో దాన్ని నేను మొయ్యగలనా అని. కానీ ఎలాగో వచ్చాను కదా ఆడాలి అని ఫిక్స్ అయ్యాను. అందుకే వీళ్ళ ఆడాను. ముగ్గురు కలిసి మీకు ఆ ఎనర్జీ ఇచ్చేసారు అంతే. లేదో అనుకున్నా నేను. అనుకున్నా. చూడండి మరి చక్కగా వచ్చేసాయి. అందరూ 80 తీశారు. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక పొడుపు కథ అడుగుతాను. పొడుపు కదా, అడగండి. ఒంటి నిండా కళ్ళుంటాయి గాని దేవేంద్రుణ్ణి కాదు. నరమానవుడి వెహికల్లోనే మాత్రం ట్రావెల్ చేయగలను. నరమానవుడు వెహికల్. అదే మానవుడి వెహికల్లో మాత్రమే ట్రావెల్ చేయగలను. నేను ఊపిరి పీల్చుకోలేను గానీ ఊపిరి తీస్తాను. వెహికల్లోనే ట్రావెల్ చేయగలదు. మనిషి వాహనంలో ట్రావెల్ చేస్తుంది, లేకపోతే అది వెళ్ళలేదు. ఓకే. జీవించలేదు కానీ జీవుల ప్రాణాలను తీయగలదు. ఎయిరా? కాదు. పాము. కాదు. ఒంటి నిండా కళ్ళు దేనికుంటాయి ఇంకా? టీవీయా? టీవీ మనల్ని ఎందుకు చంపుతుంది? చూసి సత్తని కాదు. కెమెరా. మీరు ఒక హింట్ ద్వారా చేయొచ్చు. కెమెరానా? మానవుడి వెహికల్లో మాత్రమే ట్రావెల్ చేయగలదు, దానంతట అది వెళ్ళలేదు అని చెప్పాను. అంటే ఇది ఒక వస్తువు అనుకోవాలి. అదే ఒంటి నిండా కళ్ళు. ఎస్, ఎగ్జాక్ట్లీ. వాళ్ళ ఓకే. వాళ్ళ మనల్ని ఎలా చంపేస్తుంది? మనల్ని కాదు, జీవుల్ని చంపుతుంది అన్నాను. ఫిషెస్ ని పడుతుంది కదా, చంపేస్తుంది కదా. మేము మమ్మల్ని అనుకున్నాం దీపిక నేను గారు. కూడా మమ్మల్ని అనుకున్నా. నిజంగా. ఓకే, గుడ్ క్వశ్చన్ అండి. Thank Nice. you. ఇవాళ మాత్రం ఈ రౌండ్ లో ఎవరి ప్రాణాలు పోలేదు. అందరికి 80. లెట్స్ స్టార్ట్ లక్కీ ఆఫ్. ఈ రౌండ్ లో స్టార్ వనిత కాయిన్స్ ఉంటాయి స్క్రీన్ పైన. ఒక్కో కాయిన్ వెనకాల ఒక్కో గిఫ్ట్ ఉంటుంది. మనం కాయిన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ కాయిన్ వెనకాల ఏ గిఫ్ట్ ఉంటే ఆ గిఫ్ట్ మనకి ఇచ్చేస్తారు. ఓకే, అది రౌండ్. ఇక్కడ ఉండే గిఫ్ట్స్ ఏంటేంటి? 10 grams ఆఫ్ గోల్డ్, స్కూటీ, అండ్ ఎక్కువ నెంబర్ ఆఫ్ కాయిన్స్. సీల్వెల్ వాళ్ళు ఇచ్చేటువంటి ఎలక్ట్రిక్ వార్మర్, అండ్ అలాగే హై పవర్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ నుంచి ఒక నాన్ స్టిక్ కుక్వేర్ సెట్, తవా, కడా, దోస్ ప్యాన్ అంతా. ఓకే. అండ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నెంబర్ 1 ఫ్యామిలీ షాపింగ్ మాల్ వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ వోచర్. దాంతో పాటు ఇగ్రెడ్ మ్యాటిక్ లిక్విడ్ డిటర్జెంట్ వాళ్ళు ఇచ్చేటువంటి గిఫ్ట్ హ్యాంపర్, అండ్ అరబిందో స్పైసెస్ వాళ్ళు ఇచ్చేటువంటి గిఫ్ట్ హ్యాంపర్. ఇన్ని గిఫ్ట్స్ ఉన్నాయి. ఓకే, లీడ్ స్కోరర్ వాళ్ళు ఫ్రీగా ఆడేస్తారు యాజ్ యూజువల్ గా. నెక్స్ట్ లీడ్ లో ఉన్న వాళ్ళు 10 కాయిన్స్ ఇచ్చి ఆడతారు. మిగతా ఇద్దరు 20 ఇచ్చి ఆడాల్సి ఉంటుంది. ఓకే, విల్ స్టార్ట్ విత్ దివ్య గారు. చెప్పండి. స్టార్ లో ఆర్. ఓకే. మా హస్బెండ్ పేరు రఘు. ఓకే, అందుకని ఎంత సిగ్గొచ్చిందో మొహంలో. అయితే ఇంకోసారి చెప్పండి. మా హస్బెండ్ పేరు అయ్యో. రఘు. ఓకే, సో ఆర్ లెటర్ సెలెక్ట్ చేసుకుందా చూద్దాం ఓపెన్ చేసి. $80 coins. నేను అందాం అనుకున్నా గిఫ్ట్ రాకపోతే ఇంటికి వెళ్ళాక రఘు గారు ఉంటుంది మీకు అని, కానీ దానికి తగ్గ కాయిన్లు ఇచ్చారు కాబట్టి మీరు బతికిపోయారు. అంతే. అండ్ నెక్స్ట్ లీడ్ నవ్య గారే కదా. నవ్య గారు మీరు ఆడాలంటే మాకు 10 కాయిన్స్ ఇవ్వాలి. ఎస్ అండి, ఎందుకంటే మా హస్బెండ్ పేరు కూడా శ్రవణ్. ఓ, అందరూ పతి బాటలో నడుస్తున్నారు. పతియే ప్రత్యక్ష దైవము. లెటర్ ఎస్ రివీల్ చేద్దామా మరి? ఓకే. $50 coins. 350 నవ్య మీ స్కోర్ ఇప్పుడు. ఓకే, నేను ఒక పాట పాడదాం అనుకుంటున్నాను. పాటనా? మీ వారి గురించా?
అవునండి. అవునా? పాడండి. కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే, చిన్ని నవ్వుతో ఒక్క చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌనమేలని. కొంటే చూపుతో నీ కొంటే చూపుతో. అలా చేశారు మొత్తానికి ఫ్యాన్ గారు కొంటే చూపుతో. అంతేనా? అంతే అంతే. మంచి సాంగ్ పాడారు మీ వారి కోసం. నైస్ నైస్ సాంగ్ అండి. నెక్స్ట్ సునీత గారు చెప్పండి, ఏ లెటర్ కావాలి? వనితలో వి. వనితలో వి. ఓకే, లెటర్ వి చూసేద్దాం ఓపెన్ చేసి. $70 coins plus gift. Number 1 family shopping mall, South India shopping mall వల్ల గిఫ్ట్ వోచర్. థ్యాంక్ యూ. ఫైన్. అండ్ దీపిక మన కోసం చాలా గిఫ్ట్స్ వెయిటింగ్. అడేద్దామా? -20 coins. చెప్పండి లెటర్. స్టార్ లో టీ. మా బాబు పేరు టీతో స్టార్ట్ అవుతుంది, తేజ్వెల్ పెద్ద బాబు పేరు. ఓకే, సో టీ. ఓకే, 80 coins యాడ్ అయిపోయాయి అండ్ మీ స్కోర్ 300. సో లక్కీ ఆఫర్ అలా కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంకొక రౌండ్ మాత్రమే ఉంది. లాస్ట్ రౌండ్ కూడా ఆడేస్తే ట్రోఫీ ఎవరికి, టైటిల్ ఎవరికి తెలిసిపోతుంది. అండ్ ఫైనల్ రౌండ్ లక్కు కిక్కు. సో ఫైనల్ రౌండ్ లో ఉన్నాము. ఈ రౌండ్ లక్ కిక్, మా లక్కీ వీల్ ఉంటుంది ఈ రౌండ్ లో. సో ఎస్ వి స్టార్ 3 కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా ఈ వీల్ లో. మీ దగ్గర 3 కార్డులు ఉన్నాయి దివ్య. మీరే లీడ్ లో ఉన్నారు కాబట్టి మీరే స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఆ 3 కార్డ్స్ వీళ్ళ ముగ్గురికి ఇచ్చేయండి. అందులో ఎక్కడ ఏమున్నాయో మీకు తెలీదు. నాకు తెలీదు. సో ఎవరికి ఏ కార్డ్ వెళ్తుందో చూద్దాం. ఓపెన్ చేయండి సునీత గారు. ఓపెన్ చేసి మీ ముందున్న స్టాండ్ లో పెట్టండి. స్టార్ విత్ సునీత గారు, లెటర్ ఎస్ విత్ దీపిక అండ్ వి విత్ నవ్య గారు. మీరు ఇప్పుడు ఆ వీల్ తిప్పిన తర్వాత ఈ 3 అక్షరాల్లో ఎక్కడో అక్కడ ఆగింది అనుకోండి, స్టార్ దగ్గర కానీ, ఎస్ దగ్గర కానీ, వి దగ్గర కానీ, మీకు అక్కడ వెనకాల ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని కాయిన్స్ మీకు ఇచ్చేస్తాం. దాంతో పాటు సపోజ్ ఇప్పుడు వి దగ్గర ఆగింది, నవ్య గారికి కూడా ఆ కాయిన్స్ ఇవ్వాలి. మీకు ఎన్నైతే వచ్చాయో అన్ని, ఎందుకంటే ఆవిడ దగ్గర వి ఉంది కాబట్టి. మీకు మేము డైరెక్ట్ గా యాడ్ చేస్తాం. మీరు నవ్య గారికి ఎలా యాడ్ చేస్తారు? వాళ్ళిద్దరి దగ్గర నుంచి తీసుకుని యాడ్ చేస్తారు. అలా కాకుండా లాక్కోవడమే 20 దగ్గర ఆగిందంటే ఎవరి దగ్గర నుంచి అయినా 20 కాయిన్స్ లాగేసుకోవచ్చు. ఎవరికి ఇస్తారు -20 అంటే మీ స్కోర్ లోంచి 20 తగ్గించుకొని మీరు ఎవరికి ఇమ్మంటే వాళ్ళకి ఇస్తాం. అండ్ యాంకర్ చాయిస్ 20 ఇస్ మై చాయిస్. నేను 20 కాయిన్స్ ఎవరికన్నా ఇచ్చేయచ్చు. అది రౌండ్. దివ్య తిప్పేయండి వీల్. స్టార్ట్ ది వీల్. పాట పాడతారా? పాడండి. మిమ్మల్ని చూసే. అబ్బో, సొగసు చూడతరమా, అమ్మాయి చింత చేరుతుంటే ప్రేమ, మనసు నా పతరమా, రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమ, నా కళ్ళల్లో వాకిళ్ళల్లో ఉయ్యాలలుగు ప్రేమ, సువి సువి సువాలమ్మ సింధులేసి సుడవమ్మ వయసు నా పతరమా, సువి సువి సువాలమ్మ నాలో ఏనువేను ఏమ ప్రేమ వింతవరమా. నిజంగానే ఒక వింత వరం కదా లవ్. నిజంగా డిఫరెంట్ ఫీల్. నైస్. ఇప్పుడు అదే ఫీల్ తో ప్రేమగా స్టార్ట్ ద వీల్ అని చెప్పండి. స్టార్ట్ ద వీల్. ఇట్ ఈస్ స్టార్. స్టార్ సునీత గారి దగ్గర ఉంది. అక్కడ ఎన్ని కాయిన్స్ ఉన్నాయో చూద్దాం. అన్ని కాయిన్స్ మీకు వస్తాయి, సునీత గారికి వస్తాయి. ఓకే. దివ్య గారు మీకు థ్యాంక్ యూ. ఇప్పుడు 70 సునీత గారికి ఎవరి దాంట్లోంచి పీకేసిద్దాం? వద్దు వద్దు, దాంట్లో అసలే తక్కువ ఉన్నాయి. 35 అంతేనా? అంతే. 35 నవ్య గారు, 35 దీపిక గారు మీ స్కోర్లలోంచి పోయాయి. అండ్ ఆ 70 సునీత గారికి యాడ్ చేసేస్తున్నాం.
ఇప్పుడు నెక్స్ట్ సునీత గారే ఆడాలి. ఏ మంచి కార్డ్ ఇవ్వవే, చూస్తున్నానే, మంచి కార్డ్ ఇవ్వవే. నేను చూడలేదు. కార్డు మీద రాయండి మంచి అని చెప్పి ఆ కార్డు దివ్య గారికి ఇవ్వండి. మంచి కార్డు. ఈసారి స్టార్ దివ్య గారికి, ఎస్ నవ్యకి, వి దీపికాకి. స్టార్ దగ్గర ఆపే సునీత. నేనా? నువ్వే. సునీత గారు స్టార్ దగ్గర ఆగాలంట. మరి వీళ్ళకి ఏం వద్దా, మరి మీకు వద్దా? మీ దగ్గర ఆపుతది. వాళ్ళకి సునీత వచ్చినప్పుడు ఈసారి వాళ్ళు మీ దగ్గర తెలుసుకుంటారు ఆపుతది. కదండి. అంతేనా? చూద్దాం ఎక్కడ ఆగుతుందో ఇది చెప్పండి. తొండండి, వాళ్ళ సునీత, ముగ్గురు S for friends సునీత, నన్ను తొండి అందుకే చేస్తున్నారు. ఎస్ ఫర్ సునీత. ఎస్ ఫర్ సునీత అంట. అబ్బా, ఎస్ ఫర్ శ్యామ్లా కూడా. V for victory. నాకు ఎటువంటి V for సంబంధం లేదు. victory, victory. నన్ను మీ దగ్గర లేదు. రెడ్డి గారు ప్లీజ్. నేను ఒకటి చెప్పనా, ఆ. మీ ట్యాగ్ వాల్యూస్, విజన్, విక్టరీ అది చాలా నచ్చింది నాకు. ఓ నైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూద్దాము ఎక్కడ ఆగుతుందో. వీలు చెప్పండి, స్టార్ట్ ద వీల్ అని. స్టార్ట్ ద వీల్. ఎస్ ఫర్ సునీత. కాదు, V for వనిత. బంగారం. నా V for బంగారం. వనిత. చూద్దాం ఎన్ని కాయిన్స్ ఉన్నాయో వి వెనకాల. కాయిన్స్. అండ్ ఆ 50 అక్కడ కూడా ఇవ్వాలి దీపిక గారికి కూడా. అక్కడ ఎక్కడి నుంచి 490 ఇస్తారు? ఉంది స్కోర్. దివ్య గారేమో మొత్తం 490, అక్కడి నుంచే. నవ్య ఏమో 315. ఏ సునీత, అక్కడి నుంచే మొత్తం. ఏ No సునీత, way. ఓ మొత్తం సునీత. అక్కడి నుంచే. సునీత. మొత్తం అక్కడి నుంచే. ఆగవేంటి? అబ్బా, మొత్తం అక్కడి నుంచే 490 ఉంది అక్కడ స్కోర్. అవును తెలుసు. 30 నవ్య, 20 దివ్య. 30 నవ్య గారు అండ్ 20 దివ్య గారు. బెదిరిస్తారు బానే గ్యాప్ లో. అంతే కదా. గ్యాప్ లో మ్యాప్ ఇవిడ. ఓకే, సో మొత్తం 50 దీపిక గారికి. ఇప్పుడు దీపిక మీరే ఆడాలి. ఇప్పుడు ఈవిడతో మాట్లాడుకోవాలి బేరాలు. దీపిక, నేను దీపిక, ఇచ్చాను కదా దీపిక, నేను ఇచ్చాను, నువ్వు నాకు దీపిక. ఇవ్వాలి. అప్పు ఉంచుకోకూడదు. దీపిక. మీరు అసలు ఇప్పుడు చూడట్లేదు. నాకు అవసరం లేదు, నాకు అవసరం లేదు అంటుంది. తీసుపెట్టివి. ఓపెన్ ఓపెన్ ఓపెన్. నా దగ్గర లీస్ట్ ఉన్నా కూడా వాళ్ళు లాగేశారు కదా, అందుకే నేను ఎవరి మాట వినదలుచుకోలేదు. ఆ టైం ఏదనిపిస్తే అది ఎవరి మాట చేసేయడమే. వినదు, మనిషి మాట అస్సలు వినదు. దీపిక నేను నీ దగ్గర ఎక్కువ లాగలేదు, సేమ్ లాగాను. తక్కువ ఉన్నాయి కదా, అయినా కూడా సేమ్ తీసుకున్నా. లాగాను. మళ్ళీ తను అసలు అది ఎలా అవుతుందో చూడని ఫస్ట్. మీరు వీల్ తిప్పేయండి చూద్దాం. స్టార్ట్ ద వీల్. -20. ఇది మరీ దారుణం. అంతే, ఒక 20 అయితే మనకి పోతాయి. ఆ 20 ఎవరికి ఇమ్మంటారో చెప్పండి. నవ్యకే ఇచ్చేద్దాం. నవ్యకి ఇచ్చేద్దామా? నవ్య గారు +20 మీకు. ఇప్పుడు మీరు ఆడాలి. నవ్య గారు రెడీ? స్టార్ట్ ద వీల్. లాక్కోవడమే 20. ఎవరి దగ్గర నుంచి అయినా 20 కాయిన్లు లాక్కోవచ్చు. దివ్య. దివ్య దివ్య గారు -20. అండ్ ఆ 20 నవ్య గారికి వేసేద్దాం. మీరే హైయెస్ట్ లో ఉన్నారు. దీపిక ఇప్పుడు ఫైనల్ స్కోర్స్ 295 మీది, నవ్య మీది 325, సునీత 440, దివ్య గారు 450తో స్టార్ వనిత. వెరీ లెస్ మార్జిన్, 10 కాయిన్స్ తో స్టార్ వనిత అయిపోయారండి. థ్యాంక్ యూ. విన్నర్ గిఫ్ట్ స్పాన్సర్డ్ బై సీల్వెల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్. స్టార్ వనితకి సీల్వెల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ సీల్వెల్. అలాగే గ్రిట్ మ్యాటిక్ లిక్విడ్ నుంచి కూడా గిఫ్ట్. థ్యాంక్ యూ. అండ్ అరవిందో స్పైసెస్ కంపెనీ నుంచి కూడా గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. మీకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి గిఫ్ట్ వోచర్. థ్యాంక్ యూ.
ఆల్సో ఈ గ్రేట్ మ్యాటిక్ లిక్విడ్ డిటర్జెంట్ నుంచి కూడా ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ. అరబిందో స్పైసెస్ కంపెనీ నుంచి కూడా గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. మీకు కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి గిఫ్ట్ పోవచ్చా. థ్యాంక్ యూ. అండ్ నిగ్రెట్ నుంచి కూడా ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ. అరబిందో స్పైసెస్ కంపెనీ నుంచి అన్ని మసాలాలు ఉండేటువంటి గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన స్టార్ వనిత టీం అందరికి థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి గిఫ్ట్ పోవచ్చు. థ్యాంక్ యూ. ఈ గ్రేట్ మ్యాటిక్ లిక్విడ్ డిటర్జెంట్ నుంచి కూడా గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. అండ్ అరబిందో స్పైసెస్ కంపెనీ నుంచి కూడా గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ సో మచ్. వనితలో చూసారు కదా ఇవాళ ఎనర్జెటిక్ అండ్ ఎంటర్టైనింగ్ ఎపిసోడ్. అండ్ జస్ట్ 10 కాయిన్స్ ఎంత పెద్ద డిఫరెన్స్ కదా. స్టార్ వనిత చేసేసింది దివ్య గారిని. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ మిస్ అంతే. ఓకే, మళ్ళీ కలుద్దాం వనితలు ఇంకో 4 వనితలతో ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ స్టార్ వనిత. బై బై.